కళాకారులం మేము కళలకు రూపాలం మేము కళలకు రూపాలం కళాకారులం మేము కళలకు రూపాలం మేము కళలకు రూపాలం రామాయణ భారత గాథలను కడురమ్యముగా చెబుతాము రామాయణ భారత గాథలను కడురమ్యముగా చెబుతాము పురాణాల పుణ్యాత్ముల కథలను పల్లె పల్లెనా చాటేము పురాణాల పుణ్యాత్ముల కథలను పల్లె పల్లెనా చాటేము అందరి మన్నలను పొంది అందనాలు మేమెక్కేము అందనాలు మేమెక్కేము కళాకారులం మేము కళలకు రూపాలం మేము కళలకు రూపాలం మేము కళలకు రూపాలం పూర్వరంగం పూర్తయినది. నేర్చుకున్నది అభ్యాసం చెయ్యండి, నడవండి. ఈ నూతన ప్రయోగంలో ఎంత మాత్రము పొరపాటు జరగకూడదు. విజయో నమస్సులు స్వీకరించండి. ఆసీనులు కండి. మీ ఆదరణ ఎల్లప్పుడూ కావాలి. ఇంతకు మీ రాక కారణం ఏమిటి? మునివర్య, మీరు నాట్యశాస్త్రం రాసిన దగ్గర నుండి మా మనస్సులో అనేక రకాలైన ప్రశ్నలు, వాటి సమాధానాల కోసం మేమంతా మీ దగ్గరికి వచ్చాం గురువర్య. అడగండి, సంకోచించకండి, సందేహించకండి. గురుదేవా, నాట్యశాస్త్రం ఎలా ఉద్భవించింది? ఈ రచన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి గురుదేవా? మంచి ప్రశ్నే అడిగారు. ఈ ప్రశ్న నాటకమునే కాక జీవిత సారాన్ని గ్రహించడానికి తోడ్పడుతుంది. త్రేతాయుగంలో మనుషులు కామలోభాలకు దాసులై అధర్మం, సంఘర్షణ మార్గముల ద్వారా ముందుకు సాగుతున్నప్పుడు ఇంద్రుడు బ్రహ్మదేవుని పూజించి మనిషి ధర్మార్థ కామ మోక్షాల వైపు రావటానికి ఏదైనా మాధ్యమం కావాలని కోరుకున్నాడు. కానీ గురువర్య, వేదాలు జ్ఞాన భాండాగారాలు, వాటిలో జగత్ రహస్యం అంతా నిక్షిప్తమై ఉంటుంది. ఈ వేదాలు ఉద్దేశాలను తెలపడంలో సరిపోతాయి కదా, మరి ఈ కొత్త వేదం రచించడం ఎందుకు? ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలని. సామాన్య జనులను నాటకం ద్వారా బోధించి ధర్మ మార్గంలో నడిపించగలం. ఈ శుభ సంకల్పంతోనే బ్రహ్మదేవుడు 4 వేద తత్వాలతో నాట్యశాస్త్రాన్ని రచించారు. 4 వేదాల తత్వమా గురువర్య? అవేమిటో తెలపకూరుతున్నాం. నాటకంలో మనం వింటున్న ప్రార్థన బ్రహ్మ ఋగ్వేదం నుంచి తీసుకున్నారు. ఈ మధుర గానాన్ని సామవేదం నుంచి, యజుర్వేదం నుండి అభినయాన్ని, అథర్వణ వేదం నుండి రసాన్ని తీసుకున్నారు. ఈ 4 వేదాల తత్వాలతో నాట్యశాస్త్రం ఉద్భవించింది. గురువర్య, నాటకం దేవతల గురించే తయారు చేయబడిందా? కాదు నాయనలాగా. ఇలాంటి ప్రశ్నే బ్రహ్మదేవుణ్ణి దానవులు కూడా అడిగారు. నాట్యశాస్త్రం అందరిది అని బ్రహ్మదేవుడు సమాధానం ఇచ్చారు. ఇది దేవతలు, దానవులు, మనుషులు సకల శుభాశుభ కార్యాలను, విధానాలను తెలియపరుస్తుంది. ఈ నాటకం దుఃఖంలో మునిగి ఉన్నవారికి, శోకంలో ఉన్నవారికి, శ్రమ వలన అలసిపోయిన వారికి విశ్రాంతినిస్తుంది. ఈ నాటకంలో లేని జ్ఞానం, కార్యం, శిల్పం కనిపించనిది ఏదీ లేదు. సమస్త సృష్టిని సమావేశపరిచే నాటకం ఓ అద్భుతం. లౌకిక, అలౌకిక తత్వాలతో పాటు అనేక ప్రాణుల భావాల ప్రతినిధి కళ కావటం విశేషం గురువర్య. అవును ఋషులారా, నాటకం అన్ని కళల ఉద్గమ స్థలం మరియు అన్ని కళల సంగమం అని కూడా అనవచ్చు. మునివర్య, నాట్య కళ అద్భుతమైన కళ. ఇది జీవించడానికి ఊపిరి తీసుకునేంత అవసరం. కానీ దీని గురించి సమాజం గంభీరంగా ఆలోచించదు. ఎందుకని? కళలే జీవితానికి అవసరమని ఎందుకు అనుకుంటారు? మనం కళాకారులు, నీతిని నిర్దేశించే నియంత్రణం కాదు. కళల పనులు చేయడం మన ధర్మం. మన గురించి, మన కళల గురించి నీతి నియంతలో ఆలోచించి కళలకు అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చడం వాళ్ళ ధర్మం.
నాటకం ఒక కళ మాత్రమే కాదు, సమాజానికి దర్పణం కూడా. మానవ జాతిని ఇది సన్మార్గంలో నడిపిస్తుంది. రంగస్థలానికి జాతి, మతం, భౌగోళిక సరిహద్దులు లేవు. వీటికి అతీతంగా మానవత్వం ఉద్బోధిస్తుంది. ఈరోజు కూడా రంగస్థలం సమాజంలో వ్యతిరేక పరిస్థితుల నుండి కాపాడి సమాజంలో సమానత్వాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఈ భావాలే భూమిని భూతల సత్వం చేస్తారు. మునివర్య, నిస్సందేహంగా కళావిహీనమైన సమాజం పశు సమాజంతో సమానం. సమాజంలో కళాకారులను వాళ్ళ స్థానాన్ని వారికి ఇవ్వాలి. ఈ ఆశ ఆకాంక్షలతోనే నేను నాట్యశాస్త్రాన్ని పంచమ వేదం అన్నాను. పంచమవేదం సమస్త వేదాల సంపూర్ణ జ్ఞానం. పురుషులారా, నా పుత్రులతో సమానమైన నటులు మీకు స్వాగతం పలుకుతూ వాళ్ళ ప్రదర్శనను తయారు చేసుకొని మీ గురించి వేచి ఉన్నారు. నడవండి, నాట్యరసాన్ని ఆనందించండి. అభివృద్ధి అగుగాక. ఈ దేశ ప్రజల ఆశలన్నీ పూర్తి అగుగాక. జగత్తు అంతా సంపూర్ణమగు ఆనందం పొందుగాక. భూమి పుష్ప ఫలవంతమై ఆకాశం నిర్మలమగుగాక. దుర్జనులు నాశనముంది, సజ్జనులు అందరూ నిర్భయులగుదురుగాక. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఇది విజయనగరం జిల్లా వాళ్ళు సమర్పించు రసజ్ఞ సేవా సాంస్కృతిక సంస్థ సభ్యులు సమర్పించు వీధి నాటిక పంచమ వేదం. పంచమ వేదం. పంచమ వేదం.